దేశంలోనే భక్తులతో పూజించబడుతున్నటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. అయితే ఈసారి గత సంవత్సరం ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసుకొని ఈసారి బ్రహ్మాండంగా గత 2 రోజుల నుంచి ఏ విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో మనందరం ఎంత ఆనంద ఉత్సవాలతో ఈ కార్యక్రమం పాల్గొన్నామో మనందరికి కూడా తెలుసు. నిన్న ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభించాం. దాదాపుగా 8,000 మంది భక్తులు సూర్య నమస్కారాల్లో పాల్గొని విజయవంతం చేశారు. నిన్న సాయంత్రం ఏదైతే సూర్యనారాయణ స్వామి యాత్ర మనం చేశామో శ్రీకాకుళం పట్టణంలో నభూతో నభవిష్యత్తు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నిన్న శోభాయాత్ర కూడా జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో ఊక పోస్తే రాలినంత మంది జనం వచ్చారంటే ఈ ఉత్సవాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఈసారి జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, జిల్లా యంత్రాంగం, దానికి తోడు లోకల్ శాసనసభ్యుడు, మేమందరం కూడా గత నెల రోజుల నుంచి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈసారి ఒక ప్రాధాన్యత ఏమిటంటే రథసప్తమి రావడం ఒక ప్రాధాన్యత. అందులో సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు ఆదివారం రావడం ఇంకా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో అబౌట్ 2 lakhs భక్తులు వస్తారని చెప్పి భావించి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఈసారి సామాన్య భక్తుడే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నాం. మీరే చూస్తారు, మీరే మెచ్చుకుంటారు. ఏదైతే స్పెషల్ దర్శనం కంటే సామాన్య భక్తుడే నిమిషాల మీద దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశాం. అందుకే నేను 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి కోరుతున్నాను, ఏదైతే జిల్లా యంత్రాంగం మీరందరూ ఆదరాబాదరగా రాకుండా ఎన్ని ప్రాంతాల నుంచి మీరు వచ్చిన ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేశాం. మీరు అక్కడే పార్కింగ్ చేసుకుంటే ఉచిత బస్సులు అక్కడే పెట్టాం. అందులో ప్రతి ఒక్క బస్సులో కూడా పోలీస్ అధికారికి పెట్టాం, మంచినీళ్ళు పెట్టాం, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి మీకు ఆలయానికి తీసుకొచ్చి మళ్ళీ దర్శనం చేయించి మళ్ళీ అక్కడికి పంపించి మీకు సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు. విపరీతంగా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు కానీ, మంచినీటి ప్యాకెట్లు కానీ, పిల్లలకి పాలు కానీ, మధ్యలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఆహార పొట్లాలు కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.